లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం చంద్రబాబు సీఎం అయ్యాకనే జరిగిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. టీటీడీ రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్ల నెయ్యి కల్తీదేనని సిబిఐ సిట్ రిపోర్టులో ఉందని, అయితే ఆ నెయ్యిలో జంతు కొవ్వు లేదని కూడా తేలిందన్నారు. రిపోర్టులో ఏం చెప్పారు? ఏదైతే 4 ట్యాంకులు వాడారో ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ 4 ట్యాంకులు కల్తీ జరిగినాయి, కానీ జంతు కొవ్వు లేదు. కల్తీ జరిగిందని వాళ్ళు సిట్ రిపోర్ట్లోనే చెప్పారు. ఇంకా ఘోరం ఏంటంటే ఆ సిట్ రిపోర్ట్లోనే చెప్పారు, ఏ అయితే ఆనవాయితీ ప్రకారం కల్తీ ఉంటే అడల్టెడ్ గీ కానీ ఏదైనా సప్లై జరిగితే రిజెక్ట్ చేస్తారు. మన టీటీడీలో శాంపిల్ తీసుకున్నాక శాంపిల్లో ఫెయిల్ అయితే ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 17 సార్లు 16 సార్లు రిజెక్ట్ చేశారు. అంతకుముందు ప్రభుత్వంలో కూడా వాళ్ళ కాలంలో కూడా రిజెక్ట్ చేశారు. ఆ విధంగా రిజెక్ట్ చేయబడిన నెయ్యి కల్తీ జరిగింది, కానీ ఏదైనా కానీ రిజెక్ట్ అయిన నెయ్యి వాడిన సందర్భాల్లో కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఏదైతే కల్తీ గీ అని ఆయనే చెప్పాడో ఆ కల్తీ గ్రీన్ రిజెక్ట్ చేసి ట్యాంకర్లు వెనక్కపోతే మళ్ళా వేరే వాళ్ళ పేరు మీద ఆ ట్యాంకర్లు సప్లై చేసి ఆ గీ ప్రసాదాల్లో వాడటం జరిగింది. ఇది సిబిఐ సిట్టు విచారణలో వాళ్ళు తేటతెల్లం చేయటం జరిగింది. ఇంతకన్నా కల్తీ నెయ్యి అంటూ వైసీపీపై కూటమి ప్రభుత్వం నిందలేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఇందాపూర్ డైరీ నుంచి ఎక్కువ రేటుకు నెయ్యి సరఫరా జరిగిందన్నారు. విచారణలో అన్ని బయటకొస్తాయని, తిరుమలలో నేరాలకు పాల్పడిన వారిని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఎందుకు ఈ విధంగా దాని మీదే చర్చ చేపట్టాలని మండలిలో డిమాండ్ చేస్తే ప్రభుత్వం తోకముడుచుకొని పోయే కార్యక్రమం, డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇవన్నీ కూడా విచారణలో బయటకు వస్తాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ ఏ తప్పు చేసినా, మరీ ముఖ్యంగా టీటీడీకి సంబంధించి దేవుడు ప్రత్యక్ష దైవం కలుగు ప్రత్యక్ష వెంకటేశ్వర తప్పకుండా ఆ నేరానికి ఎవరైతే పాల్పడతారో వాళ్ళని శిక్షిస్తారు. తప్పకుండా ఇప్పుడు సిబిఐ ఆధారంలో ఎంక్వైరీ కూడా జరుగుతుంది కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుంది.